మనం మార్కెట్లో చూసే అన్ని హెల్త్ ప్రొడక్ట్స్ సేఫ్ కాదు. అలానే ఓఆర్ఎస్ కూడా చాలా కంపెనీస్ జస్ట్ మనీ ఎర్న్ చేయడం కోసం ఒక మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నారు ఓఆర్ఎస్ ప్యాకెట్ మీద. వాళ్ళు అసలు WHO గైడ్లైన్స్ ఫాలో అవ్వకుండా వాళ్ళకి నచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు షుగర్ యాడ్ చేసుకొని టేస్ట్ కోసం ఇష్టం వచ్చినట్టు ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి అసలు ట్రూ ఓఆర్ఎస్కి ఫేక్ ఓఆర్ఎస్కి తేడా లేకుండా ఆ లేబుల్స్ యాడ్ చేసుకుంటూ అమ్ముతున్నారు ఎప్పుడు సిన్స్ ఇయర్స్ నుంచి. కానీ ఒక్క డాక్టర్ గారు మాత్రం అది ఫేక్ అండ్ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ అని ప్రూవ్ చేయడం కోసం ఎంతో కష్టపడుతున్నారు సిన్స్ 8 years నుంచి. అట్ వన్ పాయింట్ సక్సెస్ కూడా అయ్యారు ఆవిడ. ఈ పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ జాన్సన్ జాన్సన్ కెన్వీ ఏం చేస్తారంటే వాళ్ళకి నచ్చిన స్టైల్లో ఒక ప్రోడక్ట్ని తయారు చేసుకొని లైక్ షుగర్ డ్రింక్ని వాళ్ళు ఓఆర్ఎస్ అని చెప్పించి మార్కెట్లో అమ్ముతున్నారు. జస్ట్ కేవలం మనీ ఎర్న్ చేయడం కోసం ఒక సామాన్య ప్రజల హెల్త్తో ఆడుకున్నారు వాళ్ళు ఎప్పటి నుంచో. కానీ ఈ డాక్టర్ గారు ఒక పాయింట్లో రియలైజ్ అయ్యి ఇది ఫేక్ ఓఆర్ఎస్ఎల్ ట్రూ ఓఆర్ఎస్ఎల్ కాదు, వీళ్ళు WHO గైడ్లైన్స్ ఫాలో అవ్వట్లేదని తెలిసి ఇప్పటి నుంచో పోరాడుతున్నారు. పోరాడి 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 అటు వన్ పాయింట్లో సక్సెస్ అయ్యారు. సో ఢిల్లీ హైకోర్టు ఏం చేసిందంటే బ్యాన్ వేసింది ఇంక ఈ ఓఆర్ఎస్ఎల్ అమ్మకూడదని చెప్పి మార్కెట్లో. వీళ్ళు ఏం చేశారు వెంటనే మళ్ళీ ఢిల్లీ హైకోర్టు అప్పీల్ చేశారు. ఈ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఏం చెప్తారంటే మా దగ్గర ఆల్రెడీ 180 crore వర్తి ప్రొడక్ట్స్ ఉండిపోయాయి ఫేక్ ఓఆర్ఎస్ఎల్, సో ఇవి అమ్మే వరకు బ్యాన్ లిఫ్ట్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేసుకున్నారు ఢిల్లీ హైకోర్టుని. దరిద్రం ఏంటంటే ఢిల్లీ హైకోర్టు ఒప్పుకుంది దానికి అమ్మడానికి. అంటే ఇప్పుడు ఈ 180 crore వర్తి ప్రొడక్ట్స్ అని అమ్మేసుకుంటారు ఓఆర్ఎస్ఎల్. ఇప్పుడు ఒక ఓఆర్ఎస్ఎల్ ప్యాకెట్ 45 rupees, 180 crore వర్తి ఓఆర్ఎస్ఎల్ ప్యాకెట్స్ అంటే ఆల్మోస్ట్ 4 crores ఓఆర్ఎస్ఎల్ ప్యాకెట్స్ ఇప్పుడు మార్కెట్లో అమ్ముతున్నారు వీళ్ళు. ఏది ఫేక్ ఓఆర్ఎస్ఎల్, అది కూడా నేమ్ మార్చి ఓఆర్ఎస్ఎల్ అని ఇప్పుడు జనాలు కొనట్లేని చెప్పి దానికి ESZLకి పేరు మార్చి ఇదే ఫేక్ ఓఆర్ఎస్ఎల్ని అమ్ముతున్నారు ఓఆర్ఎస్ఎల్ పేరు చెప్పి. దీనికోసం ఆవిడ ఇంకా మళ్ళీ పోరాటం కంటిన్యూ చేస్తుంటే ఇప్పుడు ఈ సిగ్గు లేకుండా ఈ జాన్సన్ అండ్ జాన్సన్ నేను కెన్యూ కంపెనీ ఏంటంటే ఆవిడకి లీగల్ నోటీస్ పంపించి ఆవిడని కోర్టు రావద్దని ట్రై చేస్తున్నారు. ఇండియాలో నిజాన్ని ప్రూవ్ చేయడం కోసం ఎంత కష్టపడాల్సి వస్తుంది. అబద్ధాన్ని ఈజీగా నమ్ముతున్నారు. కానీ ఒక నిజం నిరూపించడం కోసం మేడం గారు సిన్స్ 8 years నుంచి పోరాడుతూనే ఉన్నారు, ఇంకా పోరాడుతున్నారు. ఇప్పటికీ ఇంకా కష్టాలు పెరుగుతున్నాయి, తగ్గట్లేదు. ఎన్ని కంపెనీస్ ఆవిడ ఎంత ప్రెజరైజ్ చేసినా సరే, వాళ్ళు ఎంత టార్చర్ చేసినా మేడం గారు ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా పోరాడుతున్నారు. షీఈస్ లైక్ ఏ దిస్ జనరేషన్ ఝాన్సీ లక్ష్మీబాయి. మనందరం ఆవిడ సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఆవిడ పోరాడేది డబ్బు కోసం కాదు కదా. డబ్బు కోసం అయితే ఇప్పుడు డాక్టర్ ఆవిడ ఆల్రెడీ బోల్డ్ సంపాదించుకోవచ్చు డబ్బే కావాలనుకుంటే. వాళ్ళు నాకు తెలిసి ఎంతో కొంత మనీ ఆఫర్ చేసి ఉంటారు. కానీ ఆవిడ మాత్రం నిజాయితీ వైపు నుంచోని పోరాడుతుంది దేనికోసం, మన కోసం. సో మనందరం ఆవిడకి సపోర్ట్ చేయాల్సిన టైం వచ్చింది. సో వీ ఆల్ షుడ్ స్టాండ్ టువర్డ్స్ డాక్టర్ శివరంజన్ సంతోష్. థ్యాంక్ యూ మేడం. జై హింద్.